సో, ఒక ఫైట్‌ని జడ్జ్ చేయనీకి రా పవర్ చూస్తే సరిపోదు. ఎక్స్‌పీరియన్స్, పేషెన్స్, టైమింగ్, బ్యాటిల్ ఫీల్డ్‌ని రీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ పాయింట్‌లో ఇగ్నిస్ చాలా క్లియర్‌గా అయితే బెరు కన్నా ముందే ఉంటాడు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఇగ్నిస్ ఒక ట్రూ పవర్ అయితే స్టార్టింగ్‌లో జిన్‌వూ దగ్గర అయితే రివీల్ అవ్వలేదు. సన్ జిన్‌వూ కంప్లీట్‌గా ఒక షాడో మోనార్క్‌గా అవాక్ అయ్యాక ఇగ్నిస్ యొక్క ఒరిజినల్ సీల్ అయిన పవర్స్ అయితే రీస్టోర్ అయితే అయినాయి. సోలో లెవెలింగ్ మానా రీడర్స్‌కి అందరికి తెలుసు. తెలియని వాళ్ళకైతే చాప్టర్ 164 అందులో ఇగ్నిస్ ఒక ట్రూ స్ట్రెంత్ అయితే రివీల్ అవుతది. అప్పుడు ఫ్యాన్స్‌కి అయితే అర్థమైంది ఇగ్నిస్ ఎంత నెక్స్ట్ లెవెల్ వారియర్ అనేది. ఆ చాప్టర్స్‌లో మీరు చూడొచ్చు మోనార్క్స్ బారార్క్ అది. అందులో ఫాస్ట్ మోనార్క్ కూడా ఇగ్నిస్‌ని చూసి భయపడతాడు. సో, ఆ సీన్ చూసాక అర్థం చేసుకోవాలి ఇగ్నిస్ ఒక పవర్ లెవెల్ అనేది ఏ రేంజ్‌లో ఉందో. ఇగ్నిస్ అంటే జస్ట్ ఒక నైట్ కాదు. ఈస్ ఎ టైమ్‌లెస్ వెటరన్స్ వారియర్. ప్రతి సిట్యుయేషన్‌ని అనలైజ్ చేస్తాడు. కామ్ మైండ్ ఉంటది. అక్యురేట్ స్వార్డ్స్‌మెన్ స్కిల్స్ అయితే ఉంటాయి. అలా అని చెప్పి బరువుని ఏం తక్కువ చేయలేం. తను చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. పవర్‌ఫుల్‌గా ఉంటాడు. హీలింగ్ ఎబిలిటీ ఉంది. అలానే తన పాయిజన్ వల్ల తను ఎంతో డేంజరస్‌గా కూడా ఉంటాడు. రా కాంబాట్‌లో బెరు వచ్చేసి చాలా అగ్రెసివ్‌గా డామినేట్ చేసే టైప్.